నేను దేవులపల్లి అమర్. రఘురామకృష్ణరాజు పాపం 5 ఏళ్లుగా ఎవరో పేకాడుతుంటే ఆ పీకలో తురుపు ముక్కలాగా ఉపయోగపడతాడనుకుని రోజు ఛానళ్లలో ఉదరగొట్టిన రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అకారణంగా నిందించి, విమర్శలు చేసి, దూషించి, కూటమి నుంచి తనకు బలమైన మద్దతు లభిస్తుందని ఆశించి భంగపడ్డ రామకృష్ణరాజు ఇవాళ అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పక్క కూటమి న్యాయంలో భాగంగా బీజేపీ తనకు టికెట్ ఇవ్వనందుకు, చంద్రబాబు నాయుడు బీజేపీతో బలంగా కొట్లాడి తనకు నరసాపురం లోక్సభ టికెట్ ఇప్పించనందుకు, చంద్రబాబు ఇది చేయలేనప్పుడు ఇంకా మిగతావేం చేస్తాడు, కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేస్తాడు, పోలవరం ఎట్లా పూర్తి చేస్తాడు, మిగతా డిమాండ్లు ఎట్లా సాధిస్తాడని మాట్లాడుతూ వచ్చిన రఘురామకృష్ణరాజు మళ్ళీ స్వరం మార్చినాడు. ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం ఉన్నది, కూటమి తరఫునే నేను పోటీ చేస్తాను, నరసాపురం నుంచే పోటీ చేస్తాను, శుభవార్త కోసం వేచి ఉండండి అని చెప్తున్నాడు. తెలుగు సినిమాలోని పాట గుర్తొస్తుంది, పేకాట్లో జోకర్లా ఎవరి షోకిల్లా అని. ఆయన షోకులు బాగానే చేసుకుంటాడు, ఆయన చూడ్డానికి బాగా అనిపిస్తాడు, ఆయన ఆజానుభావుడు, ఒడ్డు పొడుగు, అందుకే అందరినీ వాళ్ళ హైట్, వాళ్ళ ఎత్తు వీటి గురించి విమర్శిస్తూ ఉంటాడు. ఆయన చేయకూడని పని, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాట్లాడకూడని రీతిలో, వాడకూడని భాషతో ఆయన మాట్లాడే మాటలు వింటూనే ఉంటాం. ఆయన ఇప్పుడు పేకాట్లో జోకర్లాగా తయారైనాడు. ఆ పేకాడుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, TV5, ABN ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీళ్ళంతా కలిసి పేకాడుకుంటుంటే ఆ పేకాటలో ఈయన ఒక జోకర్లో తయారైనాడు తప్ప ఈయనకేం ఒరిగేట్టుగా కనిపించడం లేదు. ఇంకోటి ఏమిటంటే, నిన్న మొన్న రఘురామకృష్ణరాజు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో పెద్దమ్మ గుడిలో నిరసనలు తెలిపినారు. మొదటిది, పెద్దమ్మ గుడిలో పూజలు చేసుకోవాలి, దేవతకు తమ కోరికలు తీరాలని చెప్పి మొక్కుకోవాలి. అట్లాంటి గుడిలో నిరసనలు తెలపడం ఏమిటో ఎవరికి అర్థం కాదు. రెండవది, ఆయన ఎక్కడో నరసాపురంలో టికెట్ ఆశించిన వాడు హైదరాబాద్లో నిరసనలు ఏమిటి అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు, ఇది చూస్తుంటే ఇంకోటి జ్ఞాపకం వస్తున్నది అంటున్నారు. కొద్ది మాసాల క్రితం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో రకరకాల నిరసనలు తెలిపినారు. మెట్రో రైలు ఎక్కి జనంతో చివాట్లు తిన్నారు ఆయన అభిమానులు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు. అట్లాగే హైటెక్ సిటీలో లేకపోతే ORR మీద ఏదో నిరసనలు చేయబోయి భంగపడ్డారు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో ఒక సంగీత వివాహం నిర్వహించినారు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా. ఇవన్నీ హైదరాబాద్లో చేస్తే ఏమిటి ప్రయోజనం అనే చర్చ అప్పుడే జరిగింది. ఆయనను ఫాలో అవుతూ ఇవాళ రఘురామకృష్ణరాజు అభిమానులు కూడా హైదరాబాద్లోనే పెద్దమ్మ గుడిలో, జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడిలో నిరసనలు తెలిపినారు. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఎటువంటి ఇవి చేయలేరు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్కు పోయి జనాన్ని సమీకరించి అక్కడ నిరసన తెలపడం, అక్కడ ప్రదర్శన చేయడం, అక్కడ తమ కార్యక్రమాలు నిర్వహించడం చేతగాని వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో, మొదటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన 2019లో లోక్సభకి ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గానికి పోయిన పాపాలు పోలేదు ఆయన. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు ఇద్దరు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నివాసం ఉంటారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నివాసం ఉంటాడు. అటు వీళ్ళకి హైదరాబాద్లోనే ఓ 10 మంది దొరుకుతారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి కనీసం ఒక ప్రదర్శన చేయడానికి కూడా జనం దొరకని స్థితిలో ఇవాళ వాళ్ళు అశేష జనసందోహం పోటెత్తుతున్న, మేమంతా సిద్ధం, సభలు చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చూస్తున్నాం, దానికి పోటెత్తుతున్న జనవాహినిని చూసిన తర్వాత అయినా ఇంకా అర్థమవుతున్నట్లేదు వాళ్లకు. ఆంధ్రప్రదేశ్లో ముందు తమ తరఫున మాట్లాడడానికి, తమ తరఫున ఒక ప్రదర్శన చేయడానికి, తమ తరఫున ఒక ఊరేగింపు తీయడానికి 10 మందిని ముందు సాధించుకొని, అది చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, రఘురామకృష్ణరాజు అయినా ఆ పని చేసి తర్వాత మేము జగన్ ఎదిరిస్తాం, జగన్ ఓడిస్తాం, జగన్ ఇంటికి పంపిస్తాం, జగన్ జైలుకు పంపిస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.